పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. శిశుమందిర్ తల్లి లాంటిది అని మేము చెట్టు కొమ్మలా చిగురిస్తున్నామంటూ విద్యార్థులు పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ 1997-98 10వ తరగతి విద్యార్థినీల సమ్మేళనంలో విద్యార్థుల అనుభవాలను వెలుబుచ్చుతూ మా గురువుల బోధన వల్ల మా సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మేము స్థిరపడ్డామని, అలాంటి మా పాఠశాలను మా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆహ్వానిస్తూ మా గురువు చెప్పిన విద్యను మా పిల్లలు కూడా అందించాలనే సంకల్పంతో మా పిల్లలను కూడా శ్రీ సరస్వతి శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్థానికంగా ఉన్న కొంతమందిని చదివిస్తున్నామని వారు అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో శ్రీ ఆవాల రాజారెడ్డి, శీలం శ్రీనివాస్, ఆకుల రాజేందర్, ప్రధానాచార్యులు గుడిగందల సుదర్శన్, పూర్వాచార్యులు బుర్ర శివయ్య, వీరప్రసాద్, శ్రీనివాసరెడ్డి మొదలగు వారు మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఒక శిశు మందిర్ పూర్వ విద్యార్థినికి భర్తను కూడా, నా భార్య కూడా ఇదే స్కూల్లో చదువుకుంది. ఇద్దరు తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటున్న ఒక బాధ్యతాయుతమైన కొడుకులు కూడా. దీంతో పాటు మన తెలుగు సంస్కృతిని, మన భారతీయ సంస్కృతిని ఫిన్లాండ్లో చాటి చెప్పడానికి అక్కడ తెలుగు ఇండియన్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ కూడా. వీటన్నిటితో పాటు ప్రతిరోజు పొద్దున్న లేవని నాకు గుర్తొచ్చేది నేను ఒక శిశుమందిర్ విద్యార్థిని కూడా. అటువంటి శిశుమందిర్లో మళ్ళీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మనందరి మధ్యలో జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. మాట్లాడాలంటే చాలా ఉంది, గంటలు మాట్లాడవచ్చు. దానికంటే ముందు మన ఆచార్యులను సన్మానం. బాల్యం అమ్మ ఒడి నుండి బడికి రాగానే ఆ పసితనంలో మనకు ఏం తెలియనటువంటి వయసులో మన ఫ్యూచర్ భవిష్యత్తు సమాజంలో మనం ఉన్నత శిఖరాలను అధిరోహించి విలువలతో కూడినటువంటి గౌరవనీయమైన స్థానంలో మనల్ని ఉంచుటకు మన గురువులు అహర్నిశలు శ్రమించి మన భవిష్యత్తుకు ఆనాడే బంగారు బాట వేసినందుకు వారికి 1987-97 మిత్ర బృందం తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చూసుకో ఫస్ట్